హాయ్ అండి అందరికీ. ఈరోజు మేము పాలకొల్లులో క్షీర రామలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి స్టార్ట్ అయ్యాం. పాలకొల్లు వెళ్ళేసరికి 5:45 అయింది. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పంచారామాల్లో ఒకటి క్షేత్రం ఇది క్షీర రామలింగేశ్వర స్వామి క్షేత్రం. ఇది పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. దీన్ని క్షీర రామలింగేశ్వర స్వామి దేవాలయం అంటారు. ఈ మందిరాన్ని చాణక్యులు కాలంలో 10-11 శతాబ్దాలలో నిర్మించారు. ఇక్కడి శివలింగం చిక్కని పాలవలే తెల్లగా మెరుస్తూ భక్తులకు కనువిందు చేస్తుంటుంది. ఈ మహావిష్ణువుచే శివలింగం ప్రతిష్ఠించబడిన ఈ పుణ్యక్షేత్రానికి విష్ణుమూర్తే క్షేత్రపాలకుడు. ఆదిశంకరాచార్యుడు ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీచక్రం ప్రతిష్ఠించాడు. ఈ ఆలయంలో పరమశివునితో పార్వతీదేవి పూజలందుకుంటుంది. పూర్వం ఉపమన్యుడు అనే శివభక్తుడైన బాలకుడి కోసం శివుడు తన త్రిశూలంతో నేలపై గుచ్చగా అక్కడి నుంచి పాలధారలు పొంగి పొర్లాయని, ఈ కారణంగానే ఈ ప్రాంతానికి క్షీరపురి, పాలకొలను ఉపమన్యపురంగా ప్రసిద్ధి చెందినట్లు స్థల పురాణం చెబుతోంది. క్షీరం అంటే పాలు. ఆ పేరు మీదగానే పట్టణానికి పాలకొల్లు అనే పేరు వచ్చింది. మనకి రామలింగేశ్వర స్వామితో పాటు అక్కడ వినాయకుడు, గోకర్ణేశ్వర స్వామి, జనార్దన స్వామి, లక్ష్మీదేవి, పార్వతీదేవి, సూర్యనారాయణ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తారు.